ఎందుకంటే ఇది ఒక యూనిక్ స్టోరీ. అంటే ఈ బుక్ చదవకముందు నేను అనుకునేదాన్ని, ఇంత మంచి వాళ్ళు ఈ ప్రపంచంలో ఉంటారా, అది ఒక్క ఫ్యామిలీకి రిలేటెడ్గా అందరూ మంచి వాళ్ళే ఎలా ఉంటారు, ఉండగలరా అని అనుకునేదాన్ని ఈ బుక్ చదవక ముందు. ఈ బుక్ చదివినాక అనిపించింది, మనం చూసే దృక్పథం మంచిగా ఉంటే అంతా మంచిగా ఉంటుంది. దుర్యోధనుడికి ధర్మరాజుకి ఉన్న డిఫరెన్స్ అది. ధర్మరాజుకి 100కి 100% ప్రతి ఒక్కళ్ళలో, ఈవెన్ వాడు దుర్మార్గుడైన దుర్యోధనుడిలో కూడా మంచే కనపడింది ధర్మరాజు. దుర్యోధనుడికి ధర్మరాజులో కూడా చెడే కనపడింది. అంటే మనం చూసే దృక్పథాన్ని బట్టే మంచి చెడు అనేది మనకు కనిపిస్తాయి అని తర్వాత నాకు అర్థమైంది. ఈ చదివిన తర్వాత ఒక సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే అండి, ఈ బుక్ మొత్తం నేను చెప్పలేకపోవచ్చు, ఒక చిన్న స్టోరీ లాగా చెప్తాను. బట్ ఎవరికైనా పాసిబిలిటీ ఉంటే ఈ బుక్ ఖచ్చితంగా చదవండి. సాహిత్యం చాలా బాగుంది. ఆ వర్షన్ ఏదైతే ఉందో అది ఇంకా బాగుందన్నమాట. ఆ నేరేట్ అంటారు కదా, అది చాలా బాగుంది. ఇది ఒక 50 years వెనక్కి వెళ్ళాలి. ఈ స్టోరీలోకి వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఓకే, ఈ స్టోరీలో మెయిన్ పాత్రలు ఎవరు అంటే అభిరామ్ అండ్ సారిక. వీళ్ళిద్దరు స్టూడెంట్స్, ఇంజనీరింగ్ కాలేజీలో స్టూడెంట్స్. అభిరామ్ అనే అతను 2nd year, సారిక కొత్తగా జాయిన్ అయిన స్టూడెంట్ అన్నమాట. ఓకే, వీళ్ళిద్దరూ ఒకే ఊర్లో ఉండేవాళ్ళు, పక్క వీధుల్లోనే ఉంటారు. 1st year స్టూడెంట్స్ అంటే కొంచెం టీజ్ చేస్తారు కదా 2nd year వాళ్ళు, అలాగే జరుగుతూ ఉంటుంది. క్రమంగా ఈ అభిరాము సారిక అనే ఇద్దరు దే ఆర్ ఒకళ్ళు ఇష్టపడటము, ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళు తెలుసుకోవటము, ఆ అభిప్రాయాలను కూడా ఇష్టపడటము, స్లోగా వాళ్ళు ప్రేమలోకి వెళ్ళటం అనేది ఇక్కడ కాన్సెప్ట్. ప్రేమలో నుంచి మళ్ళీ ఎలా వేరే ఫ్యామిలీస్ వచ్చాయి, మళ్ళీ చివరిలో ఎలా కలుసుకున్నారు అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. మీకు ఇందాకే చెప్పాను, వాళ్ళిద్దరూ ఒక ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుంటున్నారు. వాళ్ళు ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళకి నచ్చి వాళ్ళని ఒకళ్ళు ప్రేమించుకోవటం అయితే జరిగింది. ఆ ప్రేమలో కొన్నిసార్లు అలకలు, గొడవలు, కొట్లాటలు, మళ్ళీ కలిసిపోవటాలు, ఒకళ్ళకొకళ్ళు కొన్నిసార్లు యూనివర్సిటీ ట్రిప్స్ అని దూరం అవ్వటాలు, మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత విరహం చాలా బాగుంటుంది అన్నట్లు మళ్ళీ దగ్గరికి రావటాలు, మళ్ళీ గిల్లి కజ్జాలు, మళ్ళీ కొట్టుకోవటాలు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ విషయం సారిక, అభిసారిక ఆమె పేరు, సారిక అని పిలుచుకుందాం మనం. సారిక వాళ్ళ ఇంట్లో అందరికీ తెలుసు, ఎక్సెప్ట్ వాళ్ళ మదర్కి తెలియనట్లే ఉంటుంది, కానీ ఆవిడకి కూడా తెలుసు. మిగతా వాళ్ళందరికీ ఇష్టమే, కానీ తల్లిగా ఆమెకు ఆ అబ్బాయి ఇష్టం ఉండడు. బికాస్ ఏమని చెప్తారంటే, ఆవిడ తల్లి మనసు అలాగే ఉంటుందండి. మనము మన పిల్లలకి ది బెస్ట్ ఇవ్వాలి అని చూస్తాం. ఎప్పుడైనా తల్లి అలాగే ఆలోచిస్తుంది. అంటే తండ్రి ఆలోచించడానికి అంటే నా దగ్గర ఆన్సర్ కొంచెం తక్కువగానే ఉంటుంది దానికి. తండ్రి కూతురికి ఫేవర్గా ఉంటాడు, కూతురు ఏదన్నా కష్టం వస్తే మనం చూసుకుందాంలే అనుకుంటాడు. కానీ తల్లి ఏమంటుందంటే, అసలు కష్టమే రానివ్వటం ఎందుకు, తర్వాత చూసుకోవటం ఎందుకు అని అనుకుంటుంది తల్లి. కాబట్టి ఇక్కడ తల్లికి తెలుసు, బట్ తెలుసు అని చెప్పి బయటకు ఎవరికి తెలియనివ్వకుండా మేనేజ్ చేస్తోంది. వాళ్ళ బామ్మకి, చెల్లెలకి, అందరికీ తెలుసు. ఆవిడ ఇదంతా చూసి ఒకరోజు ఆ అభిజిత్ వాళ్ళ హాస్టల్కి వెళ్తుంది తల్లి. అక్కడ ఆమె కొన్ని మాటలు చెప్తుందండి. అవి ఎంత బాగుంటాయంటే, అవి ఎంత కనెక్టివ్గా ఉంటాయి అంటే మన హార్ట్కి. ఏమని చెప్తుందంటే, నువ్వు ఏ కులము అనేది నాకు అవసరం లేదు, నువ్వు ఏ మతము అనేది నాకు అవసరం లేదు, ఈరోజు నీ చేతిలో ఉద్యోగం లేదు, రేపు వస్తుందా అన్న నమ్మకం లేదు, ఈరోజు నీ ప్రేమ కోసం నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తే రేపు నువ్వు తనకు తిండి పెడతావా లేదా అనే నమ్మకం కూడా నాకు లేదు. నేను నా కూతుర్ని ప్రేమించినంతగా ప్రపంచంలో ఎవ్వరూ తనని ప్రేమించలేరు. నేను తన తల్లిని, తన యొక్క మంచి చెడులను మాత్రమే నేను కోరుకుంటాను, మంచిని మాత్రమే కోరుకుంటాను. చెడు ఏదన్నా ఉంది అంటే అది నేను తీసుకోవాలని అనుకుంటాను. ఇప్పుడు మీ ఇద్దరిని విడిపోమని చెప్పడానికి వచ్చాను, ఆ చెడుని నేను తీసుకుంటాను. నా కూతురికి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటున్నాను, అది నా కూతురికి, ఆ మంచిని నా కూతురికి ఇవ్వాలి అనుకుంటున్నాను అని చెప్పి అతన్ని కన్విన్స్ చేస్తుంది.
చేసి అతను కూడా చెప్తాడు, లేదమ్మా నేను చాలా బాగా చూసుకుంటాను అట్లా ఇట్లా. ప్రేమించేటప్పుడు అందరూ అలాగే అనుకుంటారమ్మా, దాన్ని నేను కాదు అనను, కానీ రేపటి అన్న దానికోసం మనం ఆలోచించుకోవాలి. ఓకే, రేపు ఉద్యోగం రాదు, అప్పుడు ఏం చేస్తారు? లేదు ఇక్కడ ఉండాలి అని అనుకోరు, అప్పుడు ఏం చేస్తారు? నా కూతురు ఒక బ్రాహ్మణి, నువ్వు ఒక నాయుడు అబ్బాయి, నా కూతురికి కోడిగుడ్డు వాసనే పడదు. రేపు నీ దగ్గరకు వచ్చి నీకేదన్నా కావాలి అంటే ఎలా చేస్తావు? ఈరోజు ప్రేమలో అన్నీ మంచిగా కనిపిస్తుంది, పెళ్లి చేసుకున్న తర్వాత కానీ ఒకళ్ళకి ఉన్న లోపాలు కనపడవు. ఈ రోజుల్లో చాలామంది డైవర్స్కి అదే కదా రీజన్. ప్రేమించుకుంటారు, చచ్చిపోతానంటారు, పెళ్లి చేసుకుంటారు, 1 ఇయర్కి విడిపోతారు. రీజన్ ఏంటి అంటే ప్రేమలో ప్రాక్టికల్ ఉండదండి, పెళ్ళిలో ప్రాక్టికాలిటీ ఉంటుంది. ప్రాక్టికాలిటీని ఫేస్ చేయాలి అంటే చాలా ధైర్యం, తెలివితేటలు, సమయస్ఫూర్తి, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఉండాల్సిన నమ్మకం, ఇవి లోపించే ఈ రోజుల్లో ఇట్లా ఉంటుంది. ఓకే, అదే చెప్తుంది ఆవిడ. చెప్తే కానీ నేను నీ దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడాను అని నా బిడ్డకి తెలియనివ్వకు అని చెప్పి వెళ్ళిపోతుంది. వాళ్ళ చెల్లెలు ఒక ఆమె ఉంటుంది, ఆమె వచ్చి చెప్తుంది అనమాట సారికకి, ఇలా వెళ్ళాము అభిజిత్ దగ్గరికి, నేను అమ్మ కలిసి వెళ్ళాము, అమ్మ ఇలా మాట్లాడింది అభిజిత్ని, తను సరే అన్నాడు, ఇంకా నువ్వు అభిజిత్ మీద హోప్ పెట్టుకోకు అన్నట్లు చెప్తుంది అనమాట. చెప్తే ఇంకా తను కుంగిపోతుంది, ఆ అమ్మాయి కుంగిపోయి సరే ఎంత ఇంకా అర్థమైపోతుంది ఆ అమ్మాయికి, మాట ఇచ్చాడు అమ్మకి, అమ్మ నా మంచి కోరుతుంది అని తను నమ్మాడు కాబట్టి డెఫినెట్గా నేను వేరే పెళ్ళి చేసుకోవాలి, అతను నా జీవితంలో నుంచి వెళ్ళిపోతున్నాడు అని తనకి క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట. సరే అతను వెళ్ళే ముందు అంటే ఈమె జీవితంలోంచి వెళ్ళే ముందు తనని కలుస్తాడు. కలిసినప్పుడు ఒక మాట తీసుకుంటాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఏడవకూడదు, సిచ్యువేషన్ ఏదైనా కానీ నువ్వు నవ్వుతూనే దాన్ని ఫేస్ చెయ్యి అని చెప్పి అడుగుతాడు. అలాగే ఆమె అడుగుతుంది అనమాట, నువ్వు పెళ్లి చేసుకుంటావా? చేసుకోను అంటాడు. అలా అవ్వదు, నువ్వు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి, నీకు పుట్టే కూతురికి గీతాంజలి అని మనం అనుకున్న పేరు పెట్టాలి అని చెప్పి చెప్తుంది అనమాట. సరే మాట్లాడుకుంటారు, బాధగానే విడిపోతారు. తర్వాత ఆ అమ్మాయికి సాయికకి నందగోపాల్ అని వాళ్ళ సొంత బావతో అంటే వాళ్ళ అమ్మ అన్న కొడుకుతోనే పెళ్ళవుతుంది. అతను యూఎస్ఏలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. పెళ్ళి అక్కడ యూఎస్ఏ వెళ్ళటము ఇవన్నీ జరిగిపోతాయి. ఒక 7 months ఫాస్ట్గా గడిచిపోతాయి, టైమే తెలియదు. కానీ వాళ్ళు తను ముందే చెప్తుంది సారిక, నేను నీతో కలిసి ఉండాలి అంటే నాకు కొంత టైం కావాలి, నేను మానసికంగా అడ్జస్ట్ అవ్వాలి, నాకు ఆ టైం నువ్వు ఇవ్వగలవా అని అడుగుతుంది. డెఫినెట్గా ఇస్తాను, నేను నిన్నేమి ఫోర్స్ చెయ్యను, నీకు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడే మనం కలిసి కాపురం చేద్దాము, అప్పటిదాకా ఫ్రెండ్స్గా కలిసి ఉందాము, ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళు తెలుసుకుందాము అని చెప్తాడన్నమాట. ఈ లోపల అభిరాము తను చెప్పాడు కదా నేను పెళ్లి చేసుకుంటాను అని, తనకి బాంబేలో జాబ్ వస్తుంది. ఎవరో ఒక అమ్మాయి, ఎవరైనా పర్వాలేదు, నేను మాట ఇచ్చాను కాబట్టి చేసుకోవాలి అని చెప్పి ఒక కొంటె పిల్ల లాంటి దాన్ని వాళ్ళ అమ్మ వాళ్ళు చూస్తే వెళ్ళి ఆ అమ్మాయి అడుగుతుంది అనమాట, ఏంటి గెడ్డంతోనే వచ్చావు, పెళ్ళి ఇష్టం లేదా నీకు అని అడుగుతుంది. పెళ్లి చూపులకి గెడ్డంతో వచ్చావు ఏంటి అని అంటే, అలా ఏం లేదు, నాకు ఇష్టమే, నువ్వు నచ్చావు, నీకు నేను నచ్చితే పెళ్లి చేసుకుంటాను, నాకేం కట్నం వద్దు అని చెప్తారు. సరే అని వాళ్ళిద్దరికి పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయిన తర్వాత ఫస్ట్ నైట్ రోజు అతను క్లియర్గా చెప్తాడు, నాకు పాస్ట్లో ఒక లవ్ స్టోరీ ఉంది, ఆ అమ్మాయికి నేను మాట ఇచ్చాను కాబట్టే నిన్ను పెళ్లి చేసుకున్నాను, నేను ఆ బాధలో నుంచి బయటికి రావడానికి నాకు కొంత సమయం పడుతుంది, నువ్వు ఆ సమయం ఇవ్వగలవా అని అడుగుతాడు. సరే అంటారు. అదే నేను చెప్తాను, ఇక్కడ చూడండి, నందగోపాల్ సరే అన్నాడు, ఇక్కడ ఈ అభిరామ్ వాళ్ళ వైఫ్ సుచిత్ర కూడా సరే అండి. అదే నేను ఆలోచించింది ఏంటంటే, ఇలా ఇంత మంచిగా అసలు స్టోరీ మొత్తం ఇలాగే ఉంటుందండి, మంచి వాళ్ళతోనే మనం ప్రయాణిస్తున్నట్లు అనిపిస్తుంది అన్నమాట. అంటే ఆ అండర్స్టాండింగ్ కానీ ఆ ఇద్దరు కలిసి సేమ్, ఇద్దరికి ఒకే అభిప్రాయాలు ఉన్నాయి, నందగోపాల్కి అను ఈ అబ్బాయి పెళ్లి చేసుకున్న సుచిత్రకి కూడా. అలా సరే అంటారు. తర్వాత ఈ సుచిత్ర అభిరామ్ ఏమో బాంబేలో కాపురం పెడతారు, నందగోపాల్ సారికానేమో అమెరికాలో ఉంటారు. ఓకే,
ఒకరోజు సారిక నందగోపాలు ట్రిప్కి వెళ్తారు. వెళ్ళినప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి. ఇప్పుడు అవన్నీ చెప్పాలంటే చాలా టైం పడుతుంది. కొన్ని ఇన్సిడెంట్స్ ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు కొన్ని మాటలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళ ఫ్రెండ్స్లో ఒక అమ్మాయి ఉంటుంది, వీణ అని. అంటే నందగోపాల్ వాళ్ళ ఫ్రెండ్ వైఫ్. తను ఏం చేస్తుందంటే, నందగోపాల్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు మాట్లాడుకుంటుంటే, రారా బాయ్స్ మాటలు భలే వెరైటీగా ఉంటే విందాము అని చెప్పి తీసుకెళ్తుంది అనమాట. తీసుకెళ్ళినప్పుడు నందగోపాల్ని వాళ్ళ ఫ్రెండ్ అడుగుతుంటాడు, పిల్లలు ఇప్పుడు ఇంకా 1 year దాటిపోయింది కదా, ఏంటి నీ పొజిషన్ అని అడిగితే, మాకు కొంచెం టైం కావాలి అంది తను అని అన్నాడు. టైం కావాలి అంటే ఫర్ వాట్ అంటే, ఇంకా మేము కలవలేదు ఇలా అని చెప్తాడు. అదేంటి 1 year అయింది అని అంటే ఈమె ఫీల్ అవుతుంది. అంటే అది ప్రైవేట్ విషయము, వాళ్ళ ఫ్రెండ్ అలా అడగకూడదు అని ఈమె ఫీల్ అవుతుంది అన్నమాట. ఈమె ఫీల్ అయ్యి కోపం వస్తుంది, వచ్చేస్తుంది. తర్వాత అది సర్దుమణుగుతుంది. ఈ లోపల తినేం చేస్తాడు నందగోపాలు, నీకు మ్యూజిక్ బాగొచ్చు కదా, ఖాళీగా ఇంట్లో ఎందుకు కూర్చోవటం, కాలనీలో ఉన్న చిన్న చిన్న పిల్లలందరినీ నేను పోగేస్తాను, వాళ్ళకి మ్యూజిక్ నేర్పు, పాటలు పాడటం నేర్పు అని చెప్పి వాళ్ళందరినీ పిలిచి ఒక చిన్న ఏమంటారు మ్యూజిక్ క్లాస్, మ్యూజిక్ స్కూలేనా, స్కూలే కదా, స్కూల్లో క్లాసెస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది స్టార్ట్ చేయిస్తాడనమాట. దాంతో తను మంచి పేరు కూడా తెచ్చుకుంటుంది. స్టేజ్ ప్రోగ్రామ్స్ కూడా ఇవ్వటం స్టార్ట్ చేస్తుంది. ఆ క్రమంలోనే ఇంకొక వెకేషన్కి వెళ్ళినప్పుడు నందగోపాల్ సారిక దగ్గర అవ్వటం జరుగుతుంది. కొన్ని మంచి రీజన్స్ జరిగాయి అక్కడ, కొన్ని మంచి ఇన్సిడెంట్స్ జరుగుతాయి. దానివల్ల వాళ్ళిద్దరు దగ్గర అవ్వటము జరుగుతుంది. వాళ్ళకి ఒక బాబు పుడతాడు. అతని పేరు అభి అని పెట్టాలి అనుకుంటాడు. అంటే నందగోపాల్కి ఆల్రెడీ తెలుసు, సారిక చెప్పింది కదా నేను ఇట్లా అని. అతని పేరు అభిజిత్ అని తెలుసు. అందుకని ఇతనికి కూడా అతని పేరు అభిరామ్ అని తెలుసు కాబట్టి ఇతనికి కూడా అభి అని పెట్టాలి అని చెప్పి అనుకుంటాడు. అనుకుంటే తను హ్యాపీ ఫీల్ అయ్యి అభి వద్దులే అభిజిత్ అని పెడదాము అని చెప్పి ఆ అబ్బాయికి అభిజిత్ అని పేరు పెడతారు. ఇన్ ద సేమ్ వే ఇక్కడికి వచ్చేటప్పటికి అభిరామ్ సుచిత్ర. బాంబేలో అంతా పొల్యూషన్ గందరగోళంగా ఉంటుంది కదా. వాళ్ళు ఒక 1 year తర్వాత చిన్న వెకేషన్కి బయటికి వెళ్తారు. వెళ్ళి కొంచెం అక్కడ ఎంజాయ్ చేసినప్పుడు ఇతను కొంచెం కొంచెం ఆమెకి దగ్గర అవ్వటం ప్రారంభిస్తాడు. పూర్తిగా అని కాదు కానీ కొంచెం కొంచెం తనతో కొంచెం మంచిగా టైం స్పెండ్ చేయటం కానీ, తన షోల్డర్స్లో అట్లా పడిపోవటం అట్లా ఇవన్నీ తనకి తెలుస్తుంది. ఓకే ఇతను స్లోగా గతాన్ని మర్చిపోగలుగుతున్నాడు, నా వైపుకి మళ్ళుతున్నాడు, ఇది గుడ్ సైనే కదా అని అనుకుంటారు. సరే బాంబేలో గణేష్ నిమజ్జనం అని బాగా చేస్తారు అక్కడ. ఈమెడ కూడా గణేష్ నిమజ్జనం వెనక ఒక రోజు వెళ్ళిపోతుంది. ఆ గణేష్ నిమజ్జనం రోజు ఆ బొమ్మ వెనకబడి వెళ్ళిపోతుంది. వాళ్ళ అపార్ట్మెంట్లో వాళ్ళు బొమ్మలు తీసుకొని బయటికి వెళ్తే ఈవిడ కూడా వెళ్ళిపోతుంది. ఈమెమో కొత్త బాంబేకి 1 year అయినా కాస్త కష్టంగానే ఉంటుంది కదా. నెక్స్ట్ డబ్బులు ఉండవు, ఊరికే వెళ్ళిపోయింది అంతే. వాళ్ళతో ఎంత దూరం వెళ్ళిందో తెలియదు, దారి తెలియదు, డబ్బులు లేవు. చిన్నగా వాళ్ళని వీళ్ళని అడుగుతూ అపార్ట్మెంట్ దగ్గరికి వస్తుంది. వచ్చేటప్పటికి అరౌండ్ 8:30 అవుతుంది. ఈ లోపల ఈయన మొత్తం కంగారు పడి అపార్ట్మెంట్లో ఉన్న అందరిళ్ళకి వెళ్ళి అడిగి ఇంటికి వచ్చి కూర్చొని ఉంటాడు. ఆమె వస్తుంది, రావటమే లాగిపెట్టి ఈయన కొట్టాలనుకుంటాడు, ఆవిడ కొట్టేస్తుంది. పెళ్ళం బయటికి వెళ్ళి ఇంతవరకు ఇంటికి రాకపోతే నీకు కంగారు పోయిదా, అలా కూర్చున్నావేంటి అని చెప్పి కొడుతుంది అన్నమాట. కొడితే ఈయన కొడదాం అనుకుంటాడు యాక్చువల్గా, నువ్వు అలా వెళ్ళిపోతే నాకు కంగారు కదా అని. ఆవిడ కొడుతుంది. కొడితే అట్లా చూసి ఇంక వెళ్ళిపోతే పక్కింటి ఆవిడ వచ్చి చెప్తుంది అనమాట. ఆయన వచ్చిన దగ్గర నుంచి అపార్ట్మెంట్స్లో పక్క చోట్ల అందరిని అడిగాడు, కంగారు పడతా ఉన్నాడు, మంచినీళ్ళు కూడా తాగకుండా కూర్చున్నాడు, చాలా కంగారు పడతాడు. అప్పుడు ఆ అమ్మాయి సుచిత్ర ఒక మాట అంటుందండి, ఇది మనందరికీ కనెక్ట్ అయ్యే మాట. హస్బెండ్స్ ఎవ్వరు మన దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ అనో, థ్యాంక్స్ అనో, నువ్వు లేకపోతే నేను లేనను చెప్పటం రేర్. ప్రపంచంలో అందరికీ తెలుస్తుందండి మన మొగుడికి మన మీద ఎంత ప్రేమ ఉంది అని, పెళ్ళానికి మాత్రం తెలియనివ్వరు. మరి అదేంటో నాకు అర్థం కాదు. నిజంగా చిన్న మాట థ్యాంక్స్ చెప్పడానికి ఏంటో మొహమాట పడిపోతారు. ఓకే నువ్వు లేకపోతే నేను ఉండలేను, ఎట్లాగమ్మా నువ్వు 4 రోజులు లేకపోతే నాకు ఎలా గడుస్తుందని చెప్పడానికి మొహమాట పడతారు. మళ్ళీ ఇదే విషయం ఫ్రెండ్స్కి చెప్తారు, అరే ఇంట్లో లేదురా, కాఫీ దగ్గర నుంచి అన్నిటికీ ఇబ్బంది అయిపోతుంది, కష్టంగా ఉందిలే అని అనుకుంటారు. ఇంకా 10 రోజులు అనుకో, వీళ్ళకి జ్వరాలు, మోషన్స్, వామిటింగ్స్ అన్నీ వచ్చేస్తాయి. ఈ విషయం ఊళ్ళో అందరికీ తెలుస్తుంది కానీ
పెళ్ళానికి మాత్రం తెలియదు నా మొగుడికి నేనంటే ఇంత ప్రేమ అని. పెళ్ళానికి చెప్పరు వీళ్ళు. పెళ్ళాం మాత్రం చెప్తానే ఉంటారు, అయ్యో మా ఆయన నేను లేకపోతే కాఫీ తాగడు, అట్లా ఇట్లా అని. ఇంట్లో అది వేరే విషయం. పెళ్ళాందే డామినేషన్ అయినా సరే బయటికి ఎలా చెప్తుంది పెళ్ళాం, అమ్మో నాదేం లేదు, అంతా మీ అన్నయ్య గారి ఇష్టమే, నాదేం లేదు, అసలు ఇంట్లో నా మాటే చెల్లదు, మొత్తం ఆయనే, అంతే కదండి అని అంటది. పాపం ఏం చేస్తాడు మానవుడు, అవునవును అంటాడు. అట్లా ఆవిడ అంటదన్నమాట. ప్రపంచంలో అంటే అపార్ట్మెంట్ చుట్టుపక్కల వాళ్ళందరికీ మా ఆయనకి నేనంటే ఇష్టం అని తెలిసింది, అదే మాట వచ్చి నాకు చెప్పొచ్చు కదా నువ్వంటే నాకు ఇష్టం అని. ఏంటో ఈ మగాళ్ళు అలా చెప్పరు అని అనుకుంటుందాము. అనుకుని తర్వాత వాళ్ళు కూడా కొంచెం మంచిగానే దగ్గర అవుతారు. వాళ్ళకి ఒక పాప పుట్టింది, తన పేరు గీతాంజలి. కాలక్రమంలో ఈ సుచిత్ర అనే ఆమెకు క్యాన్సర్ వస్తుందండి. వస్తే తనకి చాలా ఇష్టం వాళ్ళ హస్బెండ్ అన్న పిల్ల అన్న, వాళ్ళిద్దరే తన ప్రపంచం అనుకొని బతుకుతున్న మనిషికి క్యాన్సర్ వస్తే తను ఏమనుకుంటుందంటే, నేను లేకపోతే వీళ్ళిద్దరూ ఎలా బ్రతుకుతారు, వీళ్ళని ఎవరు చూసుకుంటారు నెక్స్ట్ అనేది తను ఆలోచిస్తున్న టైంలో ఈ అభిరాము రాసిన డైరీస్ అన్నీ చదువుతుంది ఆవిడ. ఆ టైంలో ఇతను ఆఫీస్కి పిల్ల స్కూల్కి వెళ్ళినప్పుడు ఈ అభిరామ్ ఇచ్చిన డైరీస్ అన్నీ చదివితే దానిలో ఈ సారిక కోసం ఉంటుంది. తను అది చూసి తను అనుకుంటుంది అనమాట, ఇంత గొప్పగా ప్రేమించుకున్నారు వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు, అలాగే త్యాగం కూడా చేసుకున్నారు, ఎంత బాగుంది ఇది అని చెప్పి అనుకొని తను ఆ రోజు నుంచి డైరీ రాయటం స్టార్ట్ చేస్తుంది. అభిరాము సారికని ఎంత ఇష్టపడ్డాడు, తర్వాత పెళ్ళి ఎలా చేసుకున్నాడు, పెళ్ళి తర్వాత వాళ్ళిద్దరు ఎలా కలిశారు, వాళ్ళకి పాప ఎలా పుట్టింది, వీళ్ళు ఎక్కడెక్కడ ప్లేసెస్ చూశారు, విజిట్ చేశారు ఏంటి అనేది అంతా రాసి చివర్లో చెప్తుంది, ఇది నీకే అభిసారిక, ఇది నీకు, నువ్వు ఈ డైరీ తీసి చదివావు అంటే అభిరామ్ నీ దగ్గరికి వచ్చాడు అనే అర్థం అని రాసి ఆ డైరీని క్లోజ్ చేస్తుంది. లాస్ట్లో ఆమె ఏమంటుందంటే, నన్ను కాశీకి తీసుకెళ్ళండి, నేను అక్కడ ఇది చేయాలనుకుంటున్నాను, చూడాలి అనుకుంటున్నాను అని చెప్తుంది అనమాట. అక్కడికి తీసుకెళ్ళినప్పుడు తను క్లియర్గా చెప్తుంది, నా చివరి రోజులు కాశీలో గడపాలని నేను అనుకుంటున్నాను అని చెప్తుంది అనమాట. అప్పటిదాకా ఆవిడ అన్యమనస్కంగా ఉంటుంది, అంటే నా తర్వాత నా భర్తకి నా పిల్లకి ఎవరు 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 అని. అఫ్కోర్స్ తను డైరీ కంప్లీట్ చేస్తుంది, అది అభిసారికకు అని చెప్పి రాస్తుంది క్లియర్గా. అయినా సరే మనుషులం కదా, ప్రేమ భర్త మీద పిల్లల మీద ప్రేమ అలా అనిపిస్తుంది. కాశీకి వెళ్ళిన తర్వాత చాలా రోజులు వాళ్ళు కాశీలోనే ఉంటారు ఆవిడ చనిపోయేంత వరకు. వన్స్ ఆవిడ కాశీలోకి ఎంటర్ అయ్యి కొన్ని రోజులు గడుస్తూ ఉంటే తనకి ఆ వ్యామోహం ఏదైతే ఉందో అది తగ్గిపోయి, ఓకే నేను రాకముందు ఇతను బాగానే ఉన్నాడు, నేను వచ్చినాక ఇంకా మంచిగా ఉన్నాడు, నా తర్వాత కూడా ఇతను మంచిగానే ఉంటాడు అన్న ఆలోచనలోకి వెళ్ళి కంప్లీట్గా ఆమె మైండ్ అంతా శివుడి మీద భక్తి మార్గంలోకి వెళ్ళిపోతుంది. చివరి నిమిషంలో తను గంగా నదిలో పడవలో కూర్చొని తన చివరి శ్వాసని వదిలేస్తుంది. అక్కడే క్రిమిషన్ చేసి వాళ్ళిద్దరూ వచ్చేస్తారు. ఇన్ ద సేమ్ టైం ఇక్కడ ఏం జరుగుతోంది, యుఎస్లో ఏం జరుగుతోంది అంటే, పిల్లోడు పెద్దోడు అయిపోయాడు అభిజిత్, వాడికి ఒక 9 years అట్లా వచ్చాయి. వాళ్ళ ఫాదరు వాళ్ళ మదరు బాగా గారాబంగా మంచిగా పెంచడం అట్లా ఇట్లా ఇంకా బాగుంటుంది కదా లైఫ్. ఈవిడ కూడా ఈవిడికి ఎప్పుడైతే అతని మాట తీసుకున్నాడో అప్పటి నుంచి ఆవిడ ఏ సమస్య వచ్చినా నవ్వుతూనే దాని సొల్యూషన్ తీసుకుంటూ ఉంటుంది. అది తన కొడుకు అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు. ఓకే, ఒకరోజు ఈ నందగోపాల్ చెప్తాడు, మనం ఇండియా వెళ్ళిపోదాము, మన పిల్లవాడు ఇక్కడ ఒంటరిగా పెరుగుతున్నాడు, వాడికి ప్రేమ ఆప్యాయతలు లేదా నలుగురితో కలవటము ఇవన్నీ తెలియట్లేదు కనుక మనము అతన్ని తీసుకొని ఇండియా వెళ్ళిపోదాం, ఇండియా షిఫ్ట్ అవుదాము అని చెప్తాడు. తను హ్యాపీ ఫీల్ అవుతుంది, ఎవరికైనా అంతే కదా, పుట్టిన ఊరు పుట్టిన దేశం అంటే అది మంచి విషయం వస్తుంది. ఓకే అని హ్యాపీ ఫీల్ అవుతుంది. తిను లాస్ట్ డే అని చెప్పి ఆఫీస్కి వెళ్తాడు.
లాస్ట్ డే ఇంక వాళ్ళకి నేను బాయ్ చెప్పేసి వచ్చేస్తాను, నువ్వు బాబు ఇద్దరు సూట్ కేసులు అన్నీ కార్లో పెట్టుకొని మీరు నా వర్క్ ప్లేస్కి రండి, అటే నేను ఎక్కేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాము అని చెప్తాడు. సరే అని అంటారు. ఇతను వెళ్ళిన తరువాత అక్కడ నుంచి ఫోన్ చేస్తాడు తనకి, సారికకి ఫోన్ చేసి, సారిక నువ్వు ఇన్ని సంవత్సరాలు నాతో ఇష్టంగానే ఉన్నావా, నేనంటే నీకు ఇష్టం ఉందా లేదా, మనస్ఫూర్తిగా నన్ను ఇష్టపడ్డావా లేదా అని అడుగుతాడు అనమాట. ఏ పిచ్చి మాటలు మాట్లాడకు, నువ్వు ఎక్కడున్నావు, నువ్వు రా, తొందరగా వెయిట్ చేస్తూ ఉంటాము, మేము బయలుదేరుతున్న టైంలో ఈ మీటింగ్స్ పెట్టకు నువ్వు అని చెప్తుంది అనమాట. లేదు చెప్పు అంటే ఆమె వచ్చినాక చెప్తానులే, పెట్టే ఫోన్ అని పెట్టేస్తాను. తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాడు. మళ్ళీ ఫోన్ చేసినప్పుడు చెప్తాడు, నా పైనున్న ఫ్లోర్లన్నీ తగలబడిపోతున్నాయి, నాకు బయటికి రావటానికి వీలు లేదు, చుట్టూతా పొగ కమ్మేసింది, ట్విన్ టవర్స్ అప్పుడు జరిగినాయి కదండి 11 అప్పుడు అది జరిగింది. చివరి నిమిషంలో నువ్వు ఐ లవ్ యూ చెప్తే వినాలని ఉంది నాకు, నిజం చెప్పు, ఇన్నాళ్ళు నువ్వు నాతో సంతోషంగానే ఉన్నావా, ఇది నేను ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నాను, అడగటానికి నాకు సరైన సమయం రాలేదు నీతో ఉన్నప్పుడు, ఇంక ఇప్పుడు చివరిలో ఈ విషయం తెలుసుకొని చచ్చిపోవాలనుకుంటున్నాను నేను అని అంటుంది. చచ్చిపోవాలనుకుంటున్నాను అని చెప్పేటప్పటికి ఇంక ఈ ఐ లవ్ యూ అని చెప్పడం తర్వాత విషయం, ముందు కంగారు వస్తుంది కదా ఎవరికైనా. లేదు నందు, నువ్వు లేకుండా నేను లేను, పిల్లల్ని ఎలా పెంచుతాము, నువ్వు ఉండాలి, నువ్వు లేకపోతే నేను ఉండలేను అనుకుంటూ తిను వచ్చేస్తుంది. వచ్చే టైంకి అది మొత్తం కొలాప్స్ అయిపోయి చనిపోతాడు. అతను చనిపోతాడు. ఇంకా ఎలాగో టికెట్స్ అవన్నీ పోస్ట్ పోన్ చేసుకొని తర్వాత వాళ్ళు ఇండియాకి వచ్చేస్తారు. ఇంకా ఉంది, అదే నేను చెప్పాను కదా, ఇది చాలా పెద్దగా ఉంటుంది. వచ్చేస్తారండి ఇండియాకి వచ్చిన తర్వాత ఆవిడ ఒక కాలేజీలో ప్రిన్సిపల్గా చేరుతారు. ఇతను ఆల్రెడీ బాంబేలో జాబ్ చేస్తున్నాడు అని చెప్పాను కదా, ఆవిడ వైజాగ్ వచ్చేస్తారు. అతను కూడా ఆ బాంబే ఏదైతే వర్క్ చేస్తున్నాడో అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ పెట్టుకొని అన్ఎక్స్పెక్టెడ్గానే వైజాగ్ వస్తారు. ఓకే, వచ్చినప్పుడు ఎదురెదురు ఇళ్లలోనే వీళ్ళు ఉంటారు. ఆ అమ్మాయి పేరు గీతాంజలి అని పెట్టారు కదా. ఈమె ఒకరోజు ఉదయాన్నే నిద్రలేవగానే సారిక మంచి పాట వినిపిస్తూ ఉంటుంది. అది కౌసల్య సుప్రజారామ అని. అబ్బా ఎవర్రా ఇంత ఉదయాన్నే ఇంత మంచిగా ఎదురింట్లో నుంచి ఈ పాట వస్తుంది అని చెప్పి వెళ్తే ఆ అమ్మాయి వస్తుంది. వచ్చి, ఆంటీ నిన్న మీరు లేరు, నేను స్టూల్ తీసుకెళ్ళాను, ఎదురింట్లో కొత్తగా వచ్చాము అంటే, సరే అమ్మ నీకేం అవసరమైనా మా దగ్గర తీసుకో అని అంటే, నీ పేరేంటి అంటే గీతాంజలి అని చెప్తుంది అనమాట. గీతాంజలి అని చెప్పగానే ఈవిడకి ఎక్కడో కొంచెం కొయ్యి అనిపిస్తుంది కదా. అది ఓకే అమ్మ అని వెళ్ళిపోతారు. అది అట్లా జరుగుతూ ఉంటుంది. అభిజిత్కి ఇక్కడ చూడండి, పిల్లలకి పొసెసివ్నెస్ ఎలా ఉంటుందో దీనిలో అన్నీ వస్తాయన్నమాట. పొసెసివ్నెస్ ఎలా ఉంటుంది అంటే, అభిజిత్ ఎక్కువ అది ఉంది కదా గీతాంజలి, తనతో వాళ్ళ మదరు ఎక్కువ క్లోజ్గా ఉంటుంది, ఆడపిల్ల కదా. ఆ అమ్మాయి చెప్తూ ఉంటుంది, ఆంటీ మీరు చిన్న వయసులో అలాగే ఉన్నారు, కాస్త కలర్ వేసుకోండి జుట్టుకి, లేకపోతే ఐబ్రోస్ చేయించుకోండి, లేకపోతే మన ఇద్దరం కలిసి డేట్కి వెళ్ళి టిఫిన్ చేసేద్దాం రండి. ఇట్లా ఆ అమ్మాయి ఆడపిల్ల తల్లిని ఎలా తిప్పుతుంది అలా తిప్పుతూ ఉంటుంది. అలా తిప్పుతుంటే ఈ అబ్బాయికి ఏమో కోపం, పొసెసివ్నెస్ అనమాట. కోపం కూడా కాదు, పొసెసివ్నెస్. నా ప్రేమలో ఆమె ఎవరో షేరింగ్ తీసుకుంటుంది, ఆ పిల్ల నిన్నగాక మొన్న వచ్చిన పిల్ల షేరింగ్ తీసుకుంటోంది అన్న ఫీలింగ్ అనమాట. ఏమంటాడు, నువ్వేంటి, నీ వయసు ఏంటి, ఇప్పుడు జుట్టుకు రంగేంటి, ఐబ్రోస్ ఏంటి, ఆ హోటల్కి ఆ అమ్మాయి పిలిస్తే నువ్వు వెళ్ళటం ఏంటి, నువ్వు ప్రిన్సిపాల్వి, అది మర్చిపోతున్నావు ఇది మర్చిపోతున్నావు అని గొడవ చేస్తూ ఉంటాడు అనమాట. చేసి, నువ్వు అసలు ఆ అమ్మాయితో మాట్లాడకు, నాకు నచ్చలేదు, అట్లా ఇట్లా అని చెప్తాడు. చెప్తే తను ఏదో సర్ది చెప్పాలి అని చెప్పి చూస్తుంది మీద. తను ఏదో సర్ది చనిపోతుంది ఫస్ట్, అక్కడే క్రిమిషన్ కూడా చేసి వచ్చేస్తాను. అయితే అట్లా గొడవ చేస్తూ ఉంటాడనమాట ఆ పిల్లడు. అంటే అది కొడుకుకి తల్లి మీద ఉన్న ప్రేమ. నేను ఇందాక కూడా చెప్పాను కదా, మగవాళ్ళు హస్బెండ్సే కాదండి, ఈవెన్ కొడుకులు కూడా తల్లి మీద ప్రేమ ఉంటుంది. కానీ కొంతమంది చూపిస్తారు, కొంతమంది ఇలాగే గొడవలు చేస్తూ ఉంటారు. నీకు అక్క అంటేనే ఇష్టం, నేనంటేనే ఇష్టం లేదు, అది ఇదని పోట్లాడుతుంటారు. అరే నువ్వు కూడా నాకు కావాలరా అంటే, ఏం కాదులే, నువ్వు దాన్నే బాగా చూస్తావు, నన్ను చూడవు అని అంటారు. వాడికి లోపల తెలుసు వీడినే బాగా చూస్తుంది అని. కానీ అలా దానివల్ల కొంచెం గొడవలు అవుతూ ఉంటాయి.
సరే, అలా గొడవలు అవుతూ ఉంటాయి. తర్వాత తను తెలుసుకుంటుంది అనమాట, ఆ ఎదురింట్లో ఉన్నది అభిరాము. తను ఇక్కడికి వేరే అంటే ఇక్కడ జాబ్ పర్పస్ మీద వచ్చాడు, అభిరామ్ కూతురే గీతాంజలి అని తను తెలుసుకుంటుంది. ఇతను నందు ఎవరైతే చనిపోయాడో ఆ బ్లాస్టింగ్లో, అతను ఒక లెటర్ రాస్తాడు ఎవరికి, అభిరామ్కి. అభిరామ్, నాకు తెలుసు నువ్వు సారిక చాలా ప్రేమించుకున్నారు అని నాకు తెలుసు, తను ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని నువ్వు కోరుకుంటున్నావని నాకు తెలుసు. నేను నీకు మాటిస్తున్నాను, తనని ఎప్పుడూ నవ్వుతూనే ఉంచుతాను, తను ఏ నిమిషము తను బాధపడదు. మెయిన్గా సారిక లాంటి అమ్మాయిని నువ్వు వదులుకొని నాకు ఇచ్చినందుకు నీకు చాలా థ్యాంక్స్. ఈసారి నేను వచ్చినప్పుడు నిన్ను తప్పకుండా కలుస్తాను అని చెప్పి రాసి ఆ లెటర్ని ఎవరికి పంపిస్తాడు? సారిక వాళ్ళ అమ్మకి పంపిస్తాడు. నేను వచ్చినా రాకపోయినా ఈ లెటరు మీకు ఎప్పుడైనా అభిరామ్ కనిపిస్తే ఇవ్వండి అని చెప్పి పంపిస్తాడనమాట. ఆవిడ అప్పుడు చదువుకొని దాన్ని అలా ఉంచుతారు. ఉంచితే ఈ అబ్బాయి ఏం చేస్తాడు, వాళ్ళ అమ్మమ్మని పిలుస్తాడు. నీ కూతురు చూడు ఇక్కడ తలకి రంగేసుకుంటోంది, డ్రెస్సులు వేసుకుంటోంది, ఆ అమ్మాయితో బయటికి వెళ్ళి టిఫిన్లు తింటోంది, క్లోజ్గా మూవ్ అవుతుంది, వాళ్ళెవరు మనమెవరం, మళ్ళీ రేపు ఆ అమ్మాయి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే దిగులు పడుతుంది, నువ్వురా వచ్చి నీ కూతురికి బుద్ధి చెప్పు అని చెప్పి వాళ్ళ అమ్మమ్మకి ఫోన్ చేస్తాడు అనమాట ఆ పిల్లడు. వాళ్ళ అమ్మమ్మ వచ్చి విషయం తెలుసుకుంటుంది. తెలుసుకొని చాలా సంతోషపడుతుంది ఆమె. ఎందుకంటే తన కూతురి జీవితం 9 ఏళ్ళకే ముగిసిపోయింది అని తను ఫీల్ అవుతుంది. అంటే తన డెసిషన్ కరెక్ట్ కాదు, దేవుడు తన డెసిషన్ని అంగీకరించలేదు, ఈ విధంగా నా కూతురికి కష్టాలను ఇచ్చాడు అని ఆవిడ అప్పటి నుంచే గిల్ట్ ఫీల్ అవుతూ ఉంటుంది. ఆవిడకి ఈ లెటర్ రావటం, ఈ అభిరామ్ కనపడకపోవటం, ఇది ఆమె ఎవరికి చెప్పకుండా దాచి ఉంచటం. ఇక్కడికి వచ్చిన తర్వాత మనవడు అభిరామ్ అని ఎవరో ఉన్నారు, వాళ్ళ కూతురు ఉంది గీతాంజలి అంట, వాళ్ళతో మీ అమ్మాయి బాగా క్లోజ్గా మూవ్ అవుతుంది, నువ్వు కొంచెం బుద్ధి చెప్పు నీ కూతురికి అని చెప్తాడు అనమాట. ఆ అమ్మ తల్లి తెలుసుకొని ఆ అభిజిత్కి కూర్చోబెట్టి చెప్తుంది, నాన్న ఇది విషయం, ఇలా నేను వాళ్ళని విడగొట్టాను ఒకసారి నాకు తెలియకుండా, నువ్వు ఆ తప్పు మళ్ళీ చెయ్యకు, అంటే మా నాన్న ప్లేస్లో ఇంకొకళ్ళని నేను ఎలా యాక్సెప్ట్ చేస్తాను, ఈ వయసులో ఆమెకు మ్యారేజ్ అనేది ఎలా, నేను ఎలా యాక్సెప్ట్ చెయ్యగలను, నేను చెయ్యలేను అమ్మమ్మ అని చెప్పేస్తాడు ఆ అబ్బాయి. చెప్తే తనేమీ మాట్లాడకుండా నువ్వు ఒకసారి ఊరికి రా నాన్న అని చెప్పేసి తను కూతురికైతే బాగా చెప్తుంది, వెళ్ళు అభిరామ్తో మంచిగా ఉండమ్మా, ఏం కాదు, మా వల్ల దూరమైన ఇది దేవుడే మళ్ళీ కలిపాడు అనుకో, మీ ఇద్దరికి ఇష్టమైతే మళ్ళీ పెళ్లి చేసుకోండి అంటే ఆవిడ అంటది, ఈ వయసులో పెళ్ళి గిళ్ళి అలాంటివి ఏం పెట్టకమ్మా, వాడు ఎందుకు రమ్మన్నాడో నీకు తెలుసు, వాడి మనస్తత్వం నీకు తెలుసు, కాబట్టి నాకు ఇలాంటి ఆలోచనలు ఇప్పుడు నువ్వు రేపకు, నా జీవితం గడిచిపోయింది, ఇప్పుడు నేను బ్రతుకుతోంది వాడి కోసమే, వాడి సంతోషమే నాకు కావాలి, వాడు వద్దన్నాడు అంటే నేను వాళ్ళతో మాట్లాడను, వాళ్ళని నా జీవితంలో నుంచి నేను ఈ నిమిషంలోనే తీసేస్తాను, మధ్యలో వెళ్ళిపోయారు మళ్ళీ మధ్యలో వచ్చి కలిశారు, వాళ్ళ కోసం నా జీవితాంతం తోడుండే నా కొడుకుని నేను ఇబ్బంది పెట్టను అని చెప్తుంది అనమాట. చెప్పినప్పుడు సరే ఇంకా ఆవిడేం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. ఈ గీత అని అభిజిత్ గట్టిగా కేకలేస్తే వాళ్ళు ఢిల్లీ వెళ్ళిపోతారనమాట. ఇంక ఇక్కడ అవ్వదు, ఇది రోజు గొడవలు అవుతూ ఉన్నాయి, ఇది కష్టంగా ఉంది అని చెప్పేసి వాళ్ళు ఫాదరు డాటర్ ఇద్దరు కలిసి ఢిల్లీ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ అభిరాము అమ్మమ్మ దగ్గరికి వెళితే వాళ్ళ ఫాదర్ రాసిచ్చిన లెటరు ఇస్తుంది. మీ నాన్న నాకు రాసిచ్చాడు ఈ లెటరు, చదువు ఒకసారి నీకు తెలుస్తుంది, మీ నాన్నే యాక్సెప్ట్ చేశాడు అభిరామ్ని, నువ్వెవరు యాక్సెప్ట్ చేయకుండా ఉండడానికి, నా కూతురి జీవితంలో నువ్వు ఒక పార్ట్, నా కూతురికి ఇంకా చాలా జీవితం ఉంది, నువ్వు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే అది ఒంటరిది అవుతుంది, నువ్వు అభిరామ్ని కొంతకాలం అబ్జర్వ్ చేయి, గమనించు, మీ అమ్మకి అతను సరిజోడు అని నీకు అనిపిస్తే అప్పుడు వాళ్ళిద్దరిని కలిపి ఉంచు, లేదు అంటే లేదు నీ ఇష్టం అని చెప్పి ఆ లెటర్ ఇస్తుంది. వాళ్ళ ఫాదర్ రాసిన లెటర్. అంటే ఆ లెటర్లో ఉన్న అంతా నేను చెప్పలేదండి, కొంచెమే చెప్పాను. అది చదివిన తర్వాత అతను వాళ్ళ అమ్మకి నేను ఊటీ వెళ్తున్నా, ఆఫీస్ ట్రిప్ ఉందని చెప్పి ఢిల్లీ వెళ్తాడు. ఢిల్లీ వెళ్ళి అభిరామ్ని కలిసి అభిరామ్తో ఒక 1 వీక్ 10 డేస్ అట్లా ఉండి వెనక్కి వస్తాడు. వచ్చి అతను చెప్తాడనమాట అభిరామ్, మీరు రండి అంకుల్, మిమ్మల్ని అమ్మని కలపాలని అనుకుంటున్నాను నేను, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, గీతకు అసలు ఫస్ట్ నుంచి లేదు కదా అని చెప్పి గీత వాళ్ళ ఫాదర్
అభిరామ్ని. ఇద్దరిని అభిజిత్ ఇన్వైట్ చేసి వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది, నాన్నకి బాగాలేదు, నువ్వు అర్జెంటుగా ఊరికి రా అని చెప్పి. ఈవిడ వైజాగ్ నుంచి పరిగెట్టుకుంటే ఆ ఊరికి పోతుంది. వాళ్ళ నాన్న చక్కగా పేపర్ చదువుకుంటా కాఫీ తాగుతూ ఉంటాడు. ఇదేంటి నాన్న ఇట్లా అన్నా ఉంటే, అట్లా చెప్తే కానీ నువ్వు రావాలి పిలిపించానులే అని అంటారనమాట. అయిన తర్వాత నైట్ అంతా మాట్లాడుకుంటారు, పడుకుంటే అభిరామ్ కిటికీ దగ్గరికి వచ్చి పిలుస్తాడు, సారిక అని. ఆవిడ ఉలిక్కి పడలేసి, ఇదేంటి నువ్వు ఇప్పుడు టైంలో కిటికీ దగ్గరికి వచ్చావు అంటే, పాత రాసి దూతుంటేనే వస్తావేమో అని ఆ పాతది కూడా రిపేర్ చేయించి తీసుకొచ్చాను, రా బయటికి వెళ్ళి తిరిగొద్దాము అంటాడనమాట. నేను రాను, ఇదేమన్నా మనం టీనేజ్లో ఉన్నామా, కాలేజ్ చదువుకునే రోజుల్లో ఉన్నామా, వద్దు, ఇది ఎవరు హర్షించరు అంటుంది. వాళ్ళ అమ్మ అంటది, వస్తుందిలే బాబు, నువ్వు వెళ్ళి 10 నిమిషాలు రెడీ చేసి పంపిస్తాను అంటది అనమాట. వాళ్ళ అమ్మ పంపిస్తుంది. వాళ్ళు వెళ్ళి కూర్చొని మాట్లాడుకున్నప్పుడు చెప్తాడు, అభిజిత్ నా దగ్గరికి వచ్చాడు, నాతో ఒక 10 days ఉన్నాడు, నన్ను అబ్జర్వ్ చేశాడు, నాతో అన్ని విషయాలు మాట్లాడాడు, మన ఇద్దరం కలిసి ఉండటానికి, దట్ మీన్స్ మ్యారేజ్ చేసుకోవడానికి వాడికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పాడు అని చెప్తాడు. వెమ్మట ఏం ఫోన్ చేస్తుంది, ఊటీ ట్రిప్ బాగుందారా అని చెప్పి కొడుక్కి ఫోన్ చేస్తుంది. అంటే నీకు తెలిసిపోయిందా, అంకుల్ వచ్చారా అక్కడికి అని అడుగుతాడు. వచ్చాడులే కానీ నువ్వు రా ముందు అని చెప్తుంది అనమాట. వచ్చిన తర్వాత చెప్తాడు, అమ్మ నాకు ఎలాంటి అభ్యంతరము లేదు, నాన్న కోరిక కూడా ఇదే, నువ్వు సంతోషంగా ఉండాలి, నువ్వు నవ్వుతూ ఉండాలి అనేది నాన్న కోరిక అయినప్పుడు ఆ కోరికను కాదు అనే హక్కు నాకు లేదు. నీ జీవితంలో నేను చాలా ఇంపార్టెంటే, నేను కాదు అని అనను, కానీ నాకంటూ ఒక లైఫ్ ఏర్పడిన తర్వాత నువ్వు ఒంటరి దానివి అవుతావు, ఆ విధమైన జీవితం నీకు వద్దు, కనుక నువ్వు అంకుల్ మళ్ళీ కలిసి ఉండండి, మ్యారేజ్ చేసుకోండి, మంచిగా జీవితం సాగించండి అని చెప్పి చెప్తారనమాట. పిల్లలిద్దరూ ఇష్టపడి వాళ్ళ అమ్మ నాన్న లాగా వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తారు. లాస్ట్లో ఒక మాట ఉందండి, ఈ ప్రేమలు విడిపోవటాలు, ప్రేమ తిరిగి వెతుక్కుంటూ రావటాలు చాలా అరుదుగా జరిగే విషయాలు. నేను ఫస్టే చెప్పాను, మన చుట్టూ ఇంత మంచి వాళ్ళు ఉంటారా అని మనకు అనిపిస్తుందండి అని. ఈ మధ్యలో ఎన్నో కథలు, నా కథ వల్ల నాకు అర్థమైంది ఏంటంటే, మనుషుల్లో చెడ్డ మంచి ఉండరు, ఆ మాటకొస్తే చెడ్డవాళ్లే ఉండరు. పరిస్థితులు చేయించే పనుల వల్ల ఈ చెడ్డ మంచి తారతమ్యాలు వచ్చాయి. ప్రతి క్షణాన్ని ఆస్వాదించటం, వీలైనంత నవ్వటం, చేతనైన ఉచిత సలహాలు ఇవ్వకుండా ఎదుటివారు చెప్పేది వినటం, జీవితం సంతోషంగా వెళ్ళిపోతుంది. అంటే ఊరికే సలహాలు ఇవ్వకుండా వాళ్ళు చెప్పేది, బాధలో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పేది మనం వింటే వాళ్ళకి సగం బాధ తగ్గుతుంది. అప్పుడు ఏదన్నా 1-2 సలహాలు మనం చెయ్యగలిగినవో లేదా మనం ఇవ్వగలిగినవో ఇస్తే ఎవరి జీవితం అయినా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ.